ఈరోజు అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ది హిప్ జాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. మైసెల్ఫ్ డాక్టర్ మొహమ్మద్ ఇమ్రాన్, చీఫ్ ఫిజియోథెరపిస్ట్ అట్ వాక్వెల్ ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ సెంటర్. మా రిహాబ్ లొకేషన్ వచ్చి దేవాపురం థర్డ్ లైన్ మెయిన్ రోడ్లోనే ఆపోజిట్ టు కృష్ణనగర్ మున్సిపల్ పార్క్ ఎదురుగానే ఉంటుంది. మెడికల్ మేనేజ్మెంట్లో పెయిన్ కిల్లర్స్, కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీస్ వాడతారు. అలానే సర్జికల్ ప్రొసీజర్లు ఏంటంటే కోర్ డీకంప్రెషన్ థెరపీ. కోర్ డీకంప్రెషన్ చేస్తారు అంటే ఇది ఏదైతే డెత్ బోన్ ఉందో దాన్ని డెత్ టిష్యూని అంతా రిమూవ్ చేసి ఈ జాయింట్లో ఉన్న ప్రెషర్ని తగ్గిస్తారు. అలానే బ్లడ్ ఫ్లో మళ్ళీ రీస్టోర్ అయ్యేలాగా జరుగుతుంది. ఇంకో కండిషన్లో ఏమవుతుందంటే టోటల్గా ఈ హిప్ జాయింట్నే రీప్లేస్ చేస్తారు. ఇది మెడికల్ మేనేజ్మెంట్ సర్జికల్ ప్రొసీజర్. దీని తర్వాత మెయిన్గా ఫిజియోథెరపీ మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ది హిప్ జాయింట్. పెయిన్ తగ్గించడానికి కొన్ని ఎలక్ట్రోథెరపీలో పెయిన్ మొడాలిటీస్ ఉంటాయి. ప్లీజ్ ఇంటర్ఫరెన్షియల్ థెరపీ, టెన్స్ థెరపీ, అలానే థెరపీటిక్ అల్ట్రాసౌండ్ అని ఉంటుంది. దాని తర్వాత క్రయో కంప్రెషన్ థెరపీ అని ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే పెయిన్ తగ్గించడానికి ఎక్కువగా యూజ్ చేస్తాం ఎలక్ట్రోథెరపీలో. థెరపీటిక్ అల్ట్రాసౌండ్ ఏమి చేస్తుందంటే ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఉందో కండరాల్లో, ఆ కండరాలని ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఆ మజిల్స్ని మళ్ళీ రియాక్టివేట్ చేసేలాగా ఉంటుంది. లాస్ట్లో పెయిన్ తగ్గించడానికి తర్వాత క్రయో కంప్రెషన్, ఐసింగ్ అంటాం, క్రయో కంప్రెషన్ థెరపీ పెట్టి మజిల్స్ని మళ్ళీ రియాక్టివేట్ చేస్తాం. దాని తర్వాత ఎక్సర్సైజ్ థెరపీ. ఈ ఎక్సర్సైజ్ థెరపీలో కాంప్రహెన్సివ్ రిహాబిలిటేషన్ ప్రోటోకాల్ ఆఫ్ డిజైన్ అంటే phase 1, phase 2, phase 3గా డిజైన్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే లింబింగ్ గైట్ ఉందో, గైట్ నడక సరిగ్గా లేనప్పుడు ఆ నడకని కరెక్ట్ చేసే విధానంగా మనం ట్రై చేస్తాం. అలానే ఎక్కువగా ప్రెజర్ పడుతున్నప్పుడు, అంటే ఎక్కువ ప్రెజర్ ఉన్నప్పుడు ఏంటంటే రేంజ్ ఆఫ్ మోషన్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఆ రేంజ్ ఆఫ్ మోషన్ ఇంప్రూవ్ అవడానికి స్లోగా మూమెంట్స్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. తర్వాత ఈ తొంటి కండరాలు, ఈ జాయింట్ చుట్టూ ఉండే హిప్ కండరాలు మొత్తం గట్టిపడేలాగా ప్రాపర్గా మనం డిజైన్ చేసి చేస్తాం ఆ రిహాబిలిటేషన్లో.